హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పిల్లల్ని నీట్ యూజీకి ప్రిపేర్ చేసిన పేరెంట్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు కర్ణాటక కానీ కేరళ కానీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే మన స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో అదర్ స్టేట్లలో ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఉంటుందా అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ప్రొసీజర్ ఏంటి. సో నీట్ అనేది స్టార్ట్ అవ్వగానే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఒక పెద్ద స్కామే జరుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా మీకు ఒక క్లారిటీ అనేది చాలా ముఖ్యం. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. వీలైతే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నా కానీ లేకపోతే మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఈ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది తెలుగు స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఒక చిన్న కామెంట్ చేయండి, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీకు మాక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను, మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ స్టార్ట్ చేసాము. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫోన్ కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా అండ్ వెబ్సైట్ యాక్సెస్ ఇచ్చి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు 0 to 100% కౌన్సిలింగ్ నాలెడ్జ్ అనేది విజన్ అప్డేట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2023లో చాలామంది స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా మనం గైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ .in అనే లింక్ ఉంటుంది. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అనేది 1000 రూపీస్తో మీరు జాయిన్ అవ్వచ్చు. సో లేదు మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము విజన్ అప్డేట్ని అంటే మీరు 2000తో జాయిన్ అవ్వచ్చు, 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి, పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది అండ్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. వీడియో మాత్రం చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు, నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనకు కర్ణాటకలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాడు. నీట్ ఎగ్జామినేషన్ కాకముందే నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోమని స్టార్ట్ చేశాడు. అండ్ మనకు కేరళలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కేరళ, కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాలలో మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంటుందా అంటే మన స్టూడెంట్స్ ఇతర స్టేట్లలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే 2 టైప్స్ ఉంటుంది, గవర్నమెంట్ కోటా సీట్స్ అండ్ ప్రైవేట్ సీట్స్. ఓకేనా? సో మనకు గవర్నమెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క స్టేట్ క్యాండిడేట్ ఇంకొక స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహారాష్ట్రలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏఐక్యూ. ఆల్ ఇండియా కోటాలో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేసి మహారాష్ట్ర కానీ ఇతర ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. మేము స్టేట్ కౌన్సిలింగ్లలో కూడా పార్టిసిపేట్ చేస్తాము గవర్నమెంట్ కోటాలో అంటే అస్సలు మీకు ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? సో కాబట్టి ఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా కూడా ఇంకొక స్టేట్ కౌన్సిలింగ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ సాధించడానికి అవకాశం అనేది లేదు. ఉన్నది ఒకే ఒక అవకాశం, అది ప్రైవేట్ కాలేజీలలో బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించి. ఇప్పుడు మనకు కర్ణాటక అండ్ కేరళ స్టార్ట్ అయింది కూడా. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అక్కడ అప్లికేషన్ చేయాలనుకుంటే కేవలం మీరు మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఏ గవర్నమెంట్ కోటా సీట్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో మీరు గవర్నమెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే ఏఐక్యూ ఒకటే ఉంటుంది. ఆ ఏఐక్యూకి మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడుకుందాం. మేనేజ్మెంట్ కోటాకి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో అప్లై చేసుకుంటామన్నామేమో లేదా కేరళలో అప్లై చేస్తాము, ప్రాసెస్ చెప్పండి. ఎందుకంటే అక్కడ ఫీజు తక్కువ అనేది ఒక అపోహ ఉంది. ఇక్కడ ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ బీ క్యాట్లో కానీ సి క్యాట్లో కానీ, సి క్యాట్ అనేది పక్కన పెట్టేద్దాం, బీ క్యాట్లో కానీ ఒకవేళ మీకు సీట్ రావట్లేదు అంటే మీకు ఇండియాలో ఉన్న ఏ స్టేట్లో కూడా మీకు సీట్ రాదు. ఎందుకు అంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ల కన్నా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే బి కేటగిరీ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బి కేటగిరీలలో మనకు లోకల్ స్టూడెంట్స్కి 85% రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా బి కేటగిరీ సీట్స్ ఎలా ఉంటాయి స్టేట్ వైజ్ అంటే ఓపెన్ స్టేట్ అండ్ క్లోజ్ స్టేట్ అని ఉంటుంది. ఓకేనా? సో మనకు కర్ణాటక, కేరళ ఓపెన్ స్టేట్ అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో ఇవి పార్షియల్లీ క్లోజ్డ్ స్టేట్స్.
అంటే 85% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో 85% ఆఫ్ ద బి కేటగిరీ సీట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పేది జస్ట్ మేనేజ్మెంట్ కోటా గురించి, ఆల్ ఇండియా కోటా గురించి కాదు. మేనేజ్మెంట్ కోటాలో 15% అనేది ఓపెన్ టు ఆల్ ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 350 వరకు, ఓకేనా, 300 అంటే మనకు ప్రతి ఇయర్ పెరుగుతున్న కట్ ఆఫ్ని బేస్ చేసుకుంటే 300 to 350 వస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే మీకు బి కేటగిరీ సీట్ అనేది వస్తుంది, ఓకేనా. అంతేగాని ఈ 300 to 350 మధ్యలో వచ్చి కర్ణాటకలో సీట్ రావాలంటే రాదు, కేరళలో సీట్ రావాలంటే రాదు, మహారాష్ట్రలో అసలు సీటే రావడానికి ఛాన్స్ లేదు, అది కంప్లీట్లీ క్లోజ్డ్ స్టేట్. సో ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఇలాంటి స్టేట్లో రావాలంటే 550లు 560లు వచ్చి ఉండాలి. బి కేటగిరీకి కూడా అంటే 10-12 లక్షలు కట్టే సీట్లకు కూడా అన్ని మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నారో, పక్కనోడు అప్లై చేస్తున్నాడు కర్ణాటకకి, నేను అప్లై చేస్తా, పక్కనోడు కేరళకి అప్లై చేస్తున్నాడు, నేను కూడా చేస్తా, అట్లా కాదు. మాకు కంప్లీట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వద్దు, మాకు మంచి మార్క్స్ వచ్చినా మేము కేరళలోనో కర్ణాటకలోనో జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఫీజు కడతాము, పర్లేదు, మాకు డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే అది మీ ఇష్టం అండి. మీకు ఎందుకు ఈ క్లారిటీ చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి మీ నెంబర్స్కి కాల్స్ వస్తూనే ఉంటాయి. మేము ఫ్రీగా సీట్లు ఇప్పిస్తామని, మేము ఫ్రీగా కాలేజీలు చూపిస్తామని, మేము కర్ణాటకలో జాయిన్ చేస్తామని, మీకు తక్కువ మార్కులు ఉన్న కేరళలో జాయిన్ చేస్తామని, మేము పక్క రాష్ట్రంలో జాయిన్ చేస్తామని చాలా వరకు మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి కాల్స్ని వెయిట్ని రిసీవ్ చేసుకోకండి. ఇండియాలో ఉన్న ఏ మెడికల్ సీట్ని కూడా డైరెక్ట్గా ఫిల్ చేయడానికి అవకాశం లేదు. కంప్లీట్లీ కౌన్సిలింగ్ నుంచి మాత్రమే మిమ్మల్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి వాడు సీట్ ఇప్పిస్తాడని మోసపోకండి. ఇలాంటి మోసాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మీకు ఏమైనా డౌట్ ఉంటే విజన్ అప్డేట్ నుంచి మీకు కంప్లీట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడో మోసపోయి ఇక్కడ డబ్బులు కట్టామో వీళ్ళు సీట్ ఇప్పిస్తా అన్నాడు, అక్కడ డబ్బులు కట్టామో వీడు సీట్ ఇప్పిస్తా అన్నాడని జాయిన్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు కౌన్సిలింగ్ మీద క్లారిటీ అనేది వస్తే మీరు మంచి కాలేజీలో మంచి వేలో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మంచి సీట్ అనేది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా, కర్ణాటకలో అప్లై చేసామో ఎవడో సీట్ ఇస్తా అన్నాడు, కేరళలో అప్లై చేసామో ఎవరో సీట్ ఇప్పిస్తా అన్నారు, అలాంటివి ఏవి నమ్మకండి. కర్ణాటక, కేరళ మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే అవి కేవలం మీకు మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే పనిచేస్తాయి అండ్ సి కేటగిరీ మాత్రమే పనిచేస్తాయి. ఏ కేటగిరీ సీట్లకు మాత్రం ఎలిజిబిలిటీ లేదు, ఓకేనా. సో ఇది ఒక క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంబీబీఎస్ చేయడంతో పాటు పక్క రాష్ట్రంలో మీరు ఎంబీబీఎస్ చేయాలంటే మీకున్న ఒకే ఆప్షన్ ఏఐక్యూ, ఆల్ ఇండియా కోటా. సెకండ్ ఆప్షన్ మేనేజ్మెంట్ కోటా. ఇది ఆల్మోస్ట్ మన స్టేట్లో మీకు సీట్ రావట్లేదు అంటే మీకు పక్క స్టేట్లో మాత్రం అస్సలకే సీట్ రావడానికి అవకాశం లేదు, ఓకేనా. సో ఏదున్నా విజన్ అప్డేట్ నుంచి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.